సో ఇప్పుడు ముందు మీరు బిగ్ బాస్‌లో ఉండే. హ్మ్. తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ అప్పుడు ఇంకా అద్దరగొట్టారు ఆట. సో ఏంటి అప్పుడేమన్నా బాగా బలంగా ఎళ్లారా? మొత్తం ఐడియా చేసుకొని. అంటే ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ ఉంది. ఆహా! సెకండ్ టైమ్ ఎళ్ళినప్పుడు మీరు యాహ్! ఇరగదీశారు బాగా. సో ఏంటంటే లైక్ ఫస్ట్ టైం అంటే నా మెచ్యూరిటీ లెవెల్స్ కానీ అంటే ఏజ్ ప్రభావం కానీ నేను చూసిన ప్రపంచం నేను అప్పుడు ఇండస్ట్రీకి చాలా కొత్త అండ్ బిగ్ బాస్ అనే షోకి చాలా కొత్త. సో నన్ను నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేసుకోలేకపోయినా ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో. సో టైం టీచర్స్ అస్ ఎవ్రీథింగ్. సో నాకు ఈ లాస్ట్ 1 ఇయర్ నేను సీజన్ 7 నుంచి వెళ్ళొచ్చిన తర్వాత నాకు ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి నేను తెలిసిన అంటే తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ చాలామందికి తెలిసిన బిగ్ బాస్ చూసే వాళ్ళకి. సో సీజన్ 7 కూడా చాలా పెద్ద బ్లాక్ బస్టర్. నేను 13 వీక్స్ దాంట్లో జర్నీ చేసి సో చాలామందికి ఫెమిలియర్ అయిన ఒక ఫ్రెష్ ఫేస్గా వెళ్ళి కూడా. సో అప్పుడు చేసిన పొరపాట్లు అంటే అవుట్ ఆఫ్ ఇన్నసెన్స్, అవుట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ లిటిల్ మెచ్యూరిటీ, సో చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం జరిగింది. సో అవన్నీ నేను రెక్టిఫై చేసుకొని లైఫ్లో నేను ముందుకు సాగుతున్న తరుణంలో నా ఫిలిం ఒకటి కంప్లీట్ చేసుకున్నా. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా సీజన్ 7 అయిపోగానే సీజన్ 8కి కూడా నేను వెళ్ళాల్సి ఎలా వస్తుంది. వచ్చింది కాల్ అంటే? సో సీజన్ 8 స్టార్ట్ అయిన ఫ్యూ డేస్కి యాక్చువల్లీ ఫస్ట్ 5 వీక్స్ వాజ్ వెరీ డౌన్. మీకు తెలిసినట్టు సీజన్ 8 రైజ్ అవ్వట్లేదు. సో వాళ్ళు ఏమనుకున్నారంటే టీం వాళ్ళు ఆల్రెడీ ఉన్న ఎక్స్ కంటెస్టెంట్స్ కొంచెం ఆల్రెడీ కొంచెం వైరల్ అయిన కంటెస్టెంట్స్ లాస్ట్ సీజన్స్ నుంచి పిలుద్దాము ఒక్కొక్క సెక్టర్ నుంచి అని చెప్పేసి సో పిలవడం జరిగింది. ఎంటర్టైన్మెంట్ అనే సెక్టర్లో అవినాష్ని, రోహిణిని, తేజని, దెన్ కొంచెం రెబెలియస్గా ఫైట్ చేసి